ఒంగోలు జాతి పశు సంపత్తిని కాపాడుకోవాలి. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సత్తా సాటిన ఒంగోలు గిత్తలు. మతిరాలపాడులో ఉత్సాహంగా జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన పోటీలు. ఒంగోలు జాతి గిత్తలకు పరిరక్షించుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సూచించారు. మతిరాలపాడు గ్రామంలో పివిసి హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో మండవ వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు గుమ్మడి సాయిబాబా పర్యవేక్షణలో 6వ రోజు జాతీయ స్థాయి ఒంగోలు జాతి జూనియర్ విభాగం ఎడ్ల ప్రదర్శన పోటీలు శనివారం రాత్రి ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్తో కలిసి మంత్రి స్వామి ప్రారంభించారు. తొలుత వేదికపై మండవ వెంకట్రావు ఎన్టీఆర్ విగ్రహాలకు మంత్రి వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఒంగోలు జాతి పశు సంతతి అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజసం, పౌరుషం, సత్తా దాటగలిగిన జాతి ఒంగోలు గిత్తలని ప్రత్యేకమన్నారు. ఇంతటి ప్రత్యేకతలు దేశ విదేశాలలో ఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తలు పరిరక్షించుకోవాలని అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రైతులను ప్రోత్సహించేలా మధ్యరాలపాడు గ్రామంలో బల ప్రదర్శన పోటీలు నిర్వాహకులు గుమ్మడి సాయిబాబా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సబ్ జూనియర్ విభాగంలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతులు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితేష్, ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, మద్దిపాడు మండల తెలుగు యువత మరియు సీనియర్ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్, అర్జున్, ఇన్స్ప్రో బిఎంఆర్ శంకర్, ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, పొగాకు ఉత్పత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మండవ జయంతిబాబు, నిర్వాహకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కుడివైపు గిత్త, లెఫ్ట్ సైడ్ మైలు గిత్త సాంబశివరావు గారు లింగాయపాలెం మంత్రాల గొప్ప ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవీరమ్మ ఆశీస్సులతో సాంబశివరావు గారు లింగాయపాలెం, పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు సాంబశివరావు గారు లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా పెదరాయుడు, పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగులంపులపాడు మండలం, ప్రకాశం జిల్లా. రైట్ సైడ్ కేకలియాల ఉత్సాహపరచాల మనమంతా రైతు సోదరు. లింగాయపాలెం, పుచ్చకాయల శివపాలకి, నందిమాల మధ్యరాల ముప్పాలలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. 8-3-9 కారు కొంచెం అంట ఉందంట, చేస్తారా దయచేసి? 8-3-9 కారు కొద్దిగా దూరంగా చేస్తారండి. ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవీరమ్మ ఆశీస్సులతో ఎల్లం సాంబశివరావు ఏమన్నా అన్ని బందోబస్తులు ఉంటే ఏముంటుంది?
శ్రీ పొచ్చగాయల శివపార్వతి నరసింహారావు కళ్యాణమ్మ గారు, పొచ్చగాయల శేషాద్రి చౌదరి గారు, మంత్రాల ముప్పాల నాగులపురం మండలం ప్రకాశం జిల్లా కుడివైపు గిత్త, లెఫ్ట్ సైడ్ మైలు గిత్త ఎలం సాంబశివరావు గారు లింగాయపాలెం శ్రీ పొచ్చగాయల శివపార్వతి నరసింహారావు కళ్యాణమ్మ గారు, పొచ్చగాయల శేషాద్రి చౌదరి గారు, మంత్రాల ముప్పాల ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవీరమ్మ ఆశీస్సులతో ఎలం ఎల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం, పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్య ఎల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా పెదరాయుడు, పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాల నాగులపురం మండలం ప్రకాశం జిల్లా రైట్ సైడ్ కేకలియాల ఉత్సాహపరచాల మనమంతా రైతు సోదరు లింగాయపాలెం, పొచ్చగాయల శివపార్వతి నరసింహారావు మందిరాల ముప్పాలలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. 8-3-9 కారు కొంచెం అడ్డం ఉందంట, చేస్తారా దయచేసి. 8-3-9 కారు కొద్దిగా దూరంగా పార్కింగ్ చేసుకోవాలండి. ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవీరమ్మ ఆశీస్సులతో ఎల్లం సాంబశివరావు గారు ఏమన్నా అన్ని బందోబస్తులు ఉంటే ఏముంటుంది? కొనసాగుతున్న జతకున్నాయి. సమయం 3 నిమిషములు ఉన్నది. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు సాయిబాబా గారికి, శాసనసభ్యులు విజయకుమార్ గారికి, హర్షిణి కాలేజీల యాజమాన్యం చెందిన గోరంట్ల రవి గారికి, దగ్గుపాటి హితేష్ గారికి, కొండ మురళి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, రైతులకి, ఇది చేసే మీడియాకి మీ అందరికీ నమస్కారాలు. మండవ వెంకట్రావు మెమోరియల్ బండలాగుడు పోటీలకి ఆహ్వానించినందుకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు, ఒకప్పుడు ఏ ఊర్లో పోయినా 50 పైన కార్డులు ఉండి ఎద్దులు ఉండేటువంటి పరిస్థితి. రైతులో ఉన్నటువంటి చిన్న ఆడపిల్లల దగ్గర నుంచి యజమానురాల వరకు కూడా పశువులతో మమేకమై పొడుస్తాయి. అలాంటి భయాలు లేకుండా బిడ్డలాగా పెంచుకున్నటువంటిది పశు సంపద. ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఎద్దులు మన ప్రకాశం జిల్లా ఒంగోలు. అలాంటివి కాలక్రమేణా అంతరించబడటం, ఇది విదేశాల్లో ప్రజల్లో ఒంగోలు జాతి ఎద్దులుగా వాళ్ళు పెంచుకుంటూ ఉంటే మనం తిరిగి అక్కడి నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ఆ సంపదను పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చూస్తే మహిళలు కావచ్చు, అందరూ కూడా మన చిన్నతనంలో ఉన్నటువంటి అన్నింటి కూడా ఒకసారి ఈ వృషభ రాజ్యాలను చూడాలి అనే ఉత్సాహంగా రావడం కూడా ఈ ఎద్దులని మన ఒంగోలు జాతి ఎద్దుల్ని ప్రోత్సహించేదానికి
నిదర్శనం తెలియజేసుకుంటూ ఎద్దులే కాదు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి పాలు పెరుగు నెయ్యి చాలా రుచికరంగా ఉంటాయి, కాకపోతే కారణం మీ భూమిలో ఉన్నటువంటి మినరల్స్ వాటిలో ఉన్నటువంటి గడ్డి ద్వారా మీ మేత ద్వారా మీకు అంత రుచికరం ఉంటుంది. నాకు తెలిసి ఎక్కడా కూడా ఇంత రుచికరమైన పాలు పెరుగు నెయ్యి మీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దొరకదని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే మన ప్రాంతాల్లో ఉన్నటువంటిది మన పెద్దలందరూ కూడా ఈ పశువులను పోషించడం వాటిని కాపాడుకున్నటువంటి దాన్ని అంతరించిపోకుండా భవిష్యత్తుకి మనందరం కూడా పెంచుకోవాలనే విధంగా ఇలాంటి బండ్లాగుడు పోటీలు ఎడ్ల పోటీలను పెట్టడం ప్రతి ప్రాంతాల్లో కూడా చెప్తా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఈ వేసవిలో ఎక్కువ చోట్ల కార్యక్రమాలకు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ కూడా యజమానులకు కూడా నేను రైతులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలు వచ్చి ఆ ఎడ్లని పెంచాలి అంటే సాకాలి అంటే వాళ్ళు ప్రత్యేకంగా పిల్లల కన్నా ఎక్కువగా వాటిని పోషిస్తూ వాటిని మళ్ళా శక్తి పరీక్ష చేస్తూ టెస్ట్ వాటి బండలాగించుకుంటూ వాటి కెపాసిటీ పెంచుకుంటూ చేస్తూ ఈ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎద్దుల్ని ఆదరిస్తున్నందు వల్లే భవిష్యత్ తరాల్లో కూడా వాటి గురించి తెలిసే పరిస్థితి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన చదలవాడ పశు కేంద్రంలో కూడాను ఈ పశువులను పెంచేదానికి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి మీకు యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పల్నాడు జిల్లా 5వ జత ఎడ్ల యజమానికి మన పశు పోషకుడు కమిటీ రంగయ్య గారు వారి చేతుల మీదుగా 5వ జత ఎడ్ల యజమానికి అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి పోటీల్లో ప్రతిరోజు కూడా మనం 9 మంది రైతులకి రైతు సోదరులకి విజేతలుగా నిర్ణయించి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. నిన్న మాత్రం ఈ ప్రాంతంలో 6 జతలు మాత్రమే ఉంటే మనకి 5 జతలే హాజరైనాయి. అందువల్ల 5 మంది రైతు సోదరులకి 1వ బహుమతి నుంచి 5వ బహుమతి వరకు వారికి సోదరులందరికీ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున జరిగేటువంటి దాంట్లో 12 జతలు పాల్గొన్నాయి. వారికి 9 మంది విజేతలకి రేపు కార్యక్రమం పూర్తిగా స్టార్ట్ అయినప్పుడు వచ్చిన అతిథులతోటి ఆ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. రేపు సీనియర్స్లో మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి ఎడ్ల జత యజమానికి బుల్లెట్ అనే మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం పిఎస్ఆర్ గారు పోతినేని శ్రీనివాసరావు గారు కొత్తపల్లి గ్రామం వారు మనకు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన కమిటీ తరఫున పిఎస్ఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే రైతు సోదరులకి, మరీ ముఖ్యంగా మా సాయన్నకి నా నమస్కారాలు. నాకు ఈ కార్యక్రమం ఇది 6వసారి. ప్రతి సంవత్సరం ఇది చేయడం చాలా సాహసోపేతం. దానికి చాలా చోట్ల ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత అట్టహాసంగా ఒక సాయిబాబా గారికి చెల్లుబాటు అయింది. అందరినీ కలుపుకుంటూ అందరితో మన్ననలు పొందుతూ ఈ బండ్లాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు. దానికి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు అన్నకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.